సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం డాక్టర్ షియాచి అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు అంటే దేనికి ఏ విధంగా ఉంటే మనకి ఏదైనా సరే కలిసి వస్తుంది అనేటువంటి దానికి కొన్ని పదాలు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి లైఫ్లో అది చాలా ఇంపార్టెంట్. లక్ష్యం, కోరికలు, సంకల్పం. ఈ మూడిటికి మీరు చెప్పినటువంటి తేడా తెలియకుండా మనం ఏదో ఒకదానికోటి అనుకుంటే కాదు. సంకల్పం అనేది ఎప్పుడు దీక్షతో కూడుకున్నటువంటి విషయం. ఎప్పుడు మనిషి కోరికల్లోనే ఎక్కువ బతుకుతూ ఉంటాడు. బట్ వాటిని ఎంత త్వరగా మనం తీర్చుకోగలిగితే అంత మంచిది. దానికి మన సబ్జెక్ట్ లక్ష్యం అనేది వెరీ ప్లాన్డ్. బట్ ఈ మూడిటికి అంతరార్థం ఏదైనా ఉంది అని అంటే సాధనే. వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు మీరు మాట్లాడేటప్పుడు ఒక్కొక్క మాట తూటాలో పేలుతూ ఉంటే అనిపించింది అనమాట. ఇంకేముంది అసలు ఆ బుర్రలోంచి ఎలా వస్తుంది ఇంత అనర్గళంగా అన్నట్టు అనిపించింది నాకు. అంటే నేనే సబ్జెక్ట్ అయిపోయాను కదా. అవును, అదే నాతోనే ఉంటుంది. ఇంకా అది వేరు, నేను వేరు కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నాకు ఇంకా వేరే ఆలోచనలు ఏం లేవండి. నాకు అవసరమైన అన్ని విషయం ఇచ్చేస్తుంది. దాని గురించి మాత్రమే ఆలోచించాలి, నాకు ఇంకేం పని లేదు. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనకి విచిత్రం ఏంటంటే, నేను ఈ మధ్య అనంతమణి సూక్తులు అని రాశాను. ఒక 100 అనంతమణి సూక్తులు. మనకి ఇన్స్టాగ్రామ్లో దాంట్లో వస్తుంది. బుక్ కూడా రిలీజ్ అవుతుంది. ఆ కాపీరైట్స్కి వెళ్ళింది. జస్ట్ ఒక చిన్న బుక్లెట్ లాగా, ఒక చిన్న ప్యాకెట్ బుక్లెట్ లాగా దాన్ని డిజైన్ చేస్తున్నాం మనం స్పైరల్ బైండింగ్తో. జస్ట్ అది జేబులో పెట్టుకోవడం కానీ, లేదంటే ఖాళీ ఉన్నప్పుడు చదువుకోవడం. దాంట్లో ఒక చిన్న వర్డ్ రాశాను, అది బాగుంది. సుప్త చేతనం అనేది ఎప్పటి నుంచో ఉంది, మీరు గమనించలేదంతే. సింపుల్, ఇంతే ఉంటాయి వర్డ్స్ అన్ని, చిన్నగా ముద్దగా ఉంటాయి. ఓకేనా? ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ధ్యానం వేరు, ధ్యాస వేరు. ఓకేనా? ధ్యానం ప్రశాంతతని ఇస్తుందే తప్ప డబ్బుని ఇవ్వలేదు. డబ్బు మీద ధ్యాస, ఎరక మాత్రమే డబ్బుని ఇస్తుంది. ఇలా దాదాపు 100 మన అనంతమనే సూక్తులు అని రాశాను నేను. అది ఉన్న పొలంగా అట్లా కూర్చున్నాను. ఇప్పుడు సబ్జెక్ట్ అంతా వినాలంటే ఒక వీడియో నేలన్నా ఒక 10 నిమిషాలు టైం కేటాయించాను. ఓకేనా? కొన్ని షార్ట్స్ ఉంటాయి మనకి, సినిమాల్లో కూడా కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఓకేనా? ఆ డైలాగ్స్ ఎలా ఉంటాయంటే, పండు గురించి మాట్లాడినప్పుడు ఎవడైతే కొడితే దిమ్మ తిరుగుతుందో వాడే పండు, అది ఎంత ఫేమస్ అయింది. అలా షార్ట్ కట్లో ఈజీగా మైండ్కి, సబ్కాన్షియస్ మైండ్కి చొప్పడించడానికి ఏమన్నా సబ్జెక్టు గురించి రాస్తే బాగుండని ఆలోచించేసి ఒక 2 నైట్లు కూర్చొని 100 సూక్తులు రాసేసి ఇంకా పని లేదు. 2 నైట్స్ నా రూమ్లో కూర్చొని టక రాసేసాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, విశ్వము తనను తాను పునర్నిర్మించుకోవడానికి మొత్తం డిజైన్ చేసి పెట్టింది. ఇక్కడ మనం ఇప్పటిదాకా మనం ఏమనుకున్నామంటే, అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మనం 5వ తరగతిలో చదువుకున్న జ్ఞానం వేరు, 10వ తరగతి చదువుకున్నప్పుడు అదంతా మారిపోతుంది. ఇది నిజం కాదు, ఇంకేదో కొత్తగా ఉందనిపిస్తుంది. ఆ తర్వాత మనం డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఇంకేదో కొత్తగా ఉందనిపిస్తుంది. పీజీకి వెళ్ళిన తర్వాత నువ్వు మేధావి అయిపోతావు, అన్ని విశ్లేషణ నువ్వే చేసుకుంటావు, అప్పుడు సత్యం ఏందని తెలుసుకుంటావు. ఇక్కడ నాకేం అవగతమైందంటే, ఇప్పుడు మనం ఏది కోరుకుంటే అది విశ్వం ఇవ్వడం కాదు. మనం ఏం చెప్పుకున్నాం, ఏదైనా సరే మనకు విశ్వం ఇస్తుంది అని చెప్పుకున్నాం కదా. విశ్వం ఏది ఇవ్వదు. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు, వాస్తవం చెప్తున్నా. అంటే ఒక స్థాయికి వెళ్ళినప్పుడు మనకు అర్థమైన మనం దాన్ని ఇంకా సబ్జెక్టులో చెప్పిస్తాం. మనం విశ్వం ఏది ఇవ్వదు, నువ్వు ఏదైతే కోరుకుంటావో దాన్ని డిజైన్ చేస్తావు. సింపుల్. అర్థమైందా? నువ్వు ఏదైతే కోరుకుంటావో అదే డిజైన్ చేస్తుంది, అంతే తప్ప అది నీకు ఇది ఇవ్వాలని రూల్ లేదు. నువ్వు డబ్బు కోరుకున్నావు, డబ్బు ఇచ్చేస్తుంది. ఓకే, ఇంకేదైనా వస్తువు కోరుకున్నావు, అది ఇచ్చేస్తుంది. మీరు చూడండి, ఎప్పటి నుంచి ఒక వ్యక్తిని కలవాలనుకున్నాం మనం, మైండ్లో ఒక 2-3 రోజులు తిరుగుతుంది. అనుకోకుండా వ్యక్తి కాల్ చేయడమా, లేదంటే తారసపడమా, లేదంటే ఎవరో ఫ్రెండ్ ద్వారా వ్యక్తి గురించి మీకు తెలియడమా, ఇది ఎలా జరుగుతుంది? మీ యొక్క ఆలోచన తరంగాలు ఆ వేవ్స్ అని వెళ్ళి అక్కడ తగిలి అక్కడి నుంచి వీటి 2 కనెక్ట్ అనేది ఏర్పడుతుంది. అర్థమైంది? కాబట్టి ఏం చేస్తుంది విశ్వం అంటే, నువ్వు అనుకున్న దాన్ని సరిచేస్తుందే తప్ప అదేం కొత్తగా నీకేం క్రియేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ క్రియేటర్ నువ్వే. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, నువ్వైతే ఏదైతే కోరుకుంటున్నావో దాన్ని తయారు చేసేస్తుంది. ఇప్పుడు మీరు ప్రొద్దున మీ అమ్మగారు అడుగుతారు, నాన్న నీకు ఏం టిఫిన్ చేయాలి, నీకు స్కూల్కి వెళ్తున్నావు, కాలేజ్ వెళ్తున్నావు, ఏం ప్రిపేర్ చేయాలని అడుగుతుంది. నువ్వు ఏదైతే కర్రీ చెప్తావో అదే ప్రిపేర్ చేస్తుంది కదా అమ్మ, అవునా కదా?
అంటే మీ వైఫ్ కావచ్చు, మీరు ఏదైతే చెప్తారో అదే ఏమండమంటారు అని అడుగుతుంది. అడిగినప్పుడు మీరు నాకు ఇది కావాలన్నప్పుడు మధ్యాహ్నం వెళ్ళినప్పుడు లంచ్లో అదే ఉంటుంది. అంటే మీరు ఏదైతే చెప్తారో అది ప్రిపేర్ చేస్తుంది. అమ్మ విషయం ఒకటే. అర్థమైందా? ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుంది అంటే ఈ సుప్త చేతనాత్మక మనస్సు అని ఏదైతుందో లేదా ఈ సబ్జెక్ట్ ఏదైతుందో భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. భూమి పుట్టినప్పటి నుంచి ఒక మహాభారతం తీసుకుందాం, ఒక రామాయణం తీసుకుందాం, మనకు అవన్నీ ఏమనిపిస్తాయంటే ఇవన్నీ ఒక గొప్ప కావ్యాలు, ఇదంతా ఇలా జరిగింది అని అనిపిస్తుంది. మీరు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ మహాభారతం తీసుకోండి. అక్కడున్న పాత్రలు ఏవైతున్నాయో, మహాభారతంలో ఉన్న పాత్రలు ఏవైతున్నాయో అక్కడ ఈర్ష్య కావచ్చు, కపటం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ధర్మం కావచ్చు. ధర్మం గురించి ఆలోచించేవాడికి అంత ధర్మాన్ని చూపించింది విశ్వం. అక్కడ ఆ పాత్రకు తగ్గట్టుగా అవన్నీ అనుకూలమైన అతనికి ఏదైతే ధర్మం వైపు వెళ్తున్నారో వాళ్ళకి అదే చూపించింది. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు నేను అత్తరు పెట్టుకున్నాను, సెంటు పెట్టుకున్నాను, మీకు స్మెల్ వస్తుంది. అర్థమవుతుందా లేదా? దుర్యోధనతో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీళ్ళు ఎంత మంచిగా ఉన్నా సరే దాని ప్రభావం వీళ్ళ మీద ఉంటుందా లేదా? వాళ్ళకి తగ్గట్టు క్రియలు ఏదైతుందో అది మాత్రమే విశ్వం ఇవ్వడం జరిగింది. ద్రోణాచార్యుడు గొప్ప గురువు, ఓకేనా? ఆయనని మనం శంకించడానికి లేదు. కానీ ఎటువైపు ఉన్నాడు? పక్షపాతి. అవునా కదా? కౌరవుల వైపు ఉన్నాడు. కాబట్టి ఏమైపోయింది, నీ ఆలోచన విధానం ఎక్కడ ఉంటుంది? నీకు ధర్మం తెలుసు, అయినా సరే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇతనికి నువ్వు ఒత్తాస పలకడం వల్ల ఆ యొక్క ఆలోచనలు గ్రహించడం వల్ల దానికి సంబంధించినటువంటి ఫలితమే నీకు ఇస్తుంది. ఇప్పుడు అర్థమవుతుందా లేదా? అంటే నీ ఆలోచన ఫలితాల విధంగా విశ్వం నీకు ఆ డిజైన్ తయారు చేస్తుంది తప్ప విశ్వం కొత్తగా నీకేది క్రియేట్ చేయాలి. అర్థమవుతుందా లేదా? అంటే ఇది ఎప్పటి నుంచి ఉంది? భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. నేను ఇంతకుముందు గతంలో చెప్పాను, సామూహిక ఆలోచన ఫలితాల వల్ల జరిగే దుష్ప్రభావాలు. సామూహిక ఆలోచనల వల్ల జరిగే దుష్ప్రభావాలు. ఒక ట్రైన్ యాక్సిడెంట్ ఉంది, అందరూ ఒకేసారి ఏదో డిస్టర్బ్ అయిపోయింది, ఏమైపోయింది. దాంట్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు కదా. అలాంటప్పుడు వాళ్ళందరికీ ఎందుకు జరగాలి? నేను ఎన్నోసార్లు చెప్పాను, మన టీవీల్లో కానీ లేకపోతే సినిమాల్లో కానీ ఏవైతే మనకి నెగిటివ్ రూల్స్ కానీ నెగిటివ్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడొద్దు. ఒక యాక్సిడెంట్ చూసాం, అది మీకు తెలియకుండా మీ సబ్కాన్షియస్ మైండ్లో కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు మీకు తెలియకుండానే మీ సబ్కాన్షియస్ మైండ్ దాని గురించి ఆలోచిస్తుంది. ఇలా ఎవరెవరైతే ఆలోచిస్తారో వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిందో వాళ్ళందరినీ ఒక సమూహంగా ఏర్పాటు చేసి అలా ట్రైన్లో కూర్చోబెడతారు. ఇప్పుడు విషయం తప్పు కాదు ఇక్కడ, మీ ఆలోచన సామూహిక ఆలోచన ఫలితం ఏదైతుందో అది తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది. కూర్చోబెట్టేసి అందరికి అవే ఆలోచనలే కాబట్టి ఆ వైబ్రేషన్స్ తగ్గట్టు ఆ ఫలితం ఇస్తుంది. అందుకే నేను 100,000 సార్లు చెప్పాను, మన సబ్జెక్ట్లో టీవీలో ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూడాలి, ఓకేనా? అంత తప్ప మనం ఇంకా వేరే విషయాలు ఏవి కూడా మనం చూడడానికి లేదు. పేపర్లు మనకు కావాల్సిన పేపర్ ఏంది? బిజినెస్ పేపర్, అది మాత్రమే చూడాలి, మన డబ్బు కదా. ఇలా ఎక్కడైనా సరే విశ్వం తన పని తాను చేసుకుపోవడం కాదు, నువ్వేదైతే చెప్తున్నావో అది మాత్రమే చేస్తుంది తప్ప అది కొత్తగా ఏది క్రియేట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు మీ జీవితాన్ని మీరు ఎలా తీర్చిదిద్దుకుంటారో, మీరు ఎలా ఆలోచిస్తారనే అంతా మీ చేతుల్లోనే ఉంది, విశ్వం చేతుల్లో లేదు. మీరు అనుకున్న దాన్ని అది ఇచ్చేస్తుంది అంతే. ఎప్పటి నుంచి ఉంది ఇది? భూమి పుట్టినప్పటి నుంచి ఉంది, ఎన్నో యుగాల నుంచి ఉంది. మనకు కథలుగా చెప్పడం వల్ల మనకు అది ఆ స్టోరీని మనం అవగాహన చేసుకొని ఒక్కసారి మన సబ్జెక్ట్కి అన్వయించుకుంటే వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, వాళ్ళ పాత్రలు కావచ్చు, దానికి తగ్గట్టుగానే విషయం దాన్ని సమకూర్చింది. అలాగే వాళ్ళ జీవితాలు గడిచినాయి. మన జీవితం కూడా అంతే సింపుల్. ఎటు నుంచి ఎటు వెళ్ళిపోయింది కదా. అంటే ఒక విషయం అవగాహనలోకి రావాలి అని అంటే మనం ఇచ్చేదాన్ని బట్టే అది మనకు రిటర్న్ వస్తుంది. మనం ఆలోచించే విధానాన్ని బట్టే విశ్వం డిజైన్ తయారు చేస్తుంది. అది కొత్తగా నీకేమి ఇవ్వదు, క్రియేట్ చేయదు. ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, మనం విశ్వం అన్ని సమకూరుస్తుందని మనం అనుకున్నాం. సబ్జెక్ట్ లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది విశ్లేషణ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక సత్యం అనేది బయటకు వస్తుంది. సత్యం ఏంటంటే నువ్వేదైతే కోరుకుంటున్నావు దాన్నే డిజైన్ చేస్తుంది, కొత్తగా అది ఏం చేయదు అనేది అర్థమైంది. ఒకటేసారి సబ్జెక్ట్ అంతా టర్న్ చేసి పడేశారు. ఎస్, వాస్తవం అంటే వాస్తవం. సత్యంలోకి దూరిన తర్వాత మాత్రమే మనం ఏమనుకుంటున్నామో అదే యూనివర్స్ డిజైన్ చేసి మనకి. ఇప్పుడు రీసెంట్లీ స్పెషల్ క్లాస్ జరిగింది మనకి, అద్భుతమైన సబ్జెక్ట్. అసలు ఎక్స్పెక్ట్ చేయం మనం ఇలా ఉంటుందని. మీరు కూడా గతంలో వచ్చారు. ఇప్పుడు గోవా క్లాస్ ఉంటుంది, ఆ విశ్వ నియమాలని ఒక స్పెషల్ మనకి దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది. విశ్వ నియమాలు అనేది ఎలా ఉంటుంది అనేది అసలు మనం ఆశ్చర్యపోతాం దాంట్లో. ఇది నేను అసలు ఊహించలేదే, నా జీవితంలో ఇది ఎలా జరిగింది అన్నప్పుడు దాని మూలం ఎక్కడ ఉందనేది నేను చూపిస్తాను. దాంట్లో దాని మూలం ఎక్కడుంది,
ఈ జన్మలో ఉందా, గత జన్మలో ఉందా, ఈ జన్మలో నువ్వు బాల్యంలో ఉన్నప్పుడు దానికి మూలం బీజం వేసావా, లేదంటే ఏ పాయింట్లో అంటే ఒక సందర్భాన్ని చూసినప్పుడు ఆ మూలం పడిందా, ఆ బీజం పడిందా, నీకు తెలియకుండానే అది జరిగింది. అంటే నీ జీవితంలో జరిగే మంచి కావచ్చు చెడు కావచ్చు దానికి కారణం నువ్వే, ఎవరిని విమర్శించడానికి లేదు. అది ఎలా జరుగుతుంది విశ్వ నియమాలను ఎక్సలెంట్ సబ్జెక్ట్. ఆ విశ్వ నియమాల్లో మనం ఆశ్చర్యపోతాం, అసలు ఇది ఎలా జరిగింది, ఇది ఎందుకు ఇలా జరిగింది, అసలు నేను ఊహించలేదే అయినా ఎందుకు జరిగింది, దానికి ఎక్సలెంట్ కాస్ట్ చూపిస్తాం మనం దాంట్లో. అంత అద్భుతమైన సబ్జెక్ట్. నాకైతే ఆలోచనలు 10 రకాలుగా సబ్జెక్టులకు తిరుగుతూ ఉంది. ఎస్, కొత్త ఆలోచన విధానం వచ్చింది మీరు చెప్పిన దాని ప్రకారం. సత్యంలోకి అంటే మనం ఎప్పుడైతే సత్యయుగంలోకి వెళ్తూ ఉంటాం, మన మైండ్ సెట్ మనం ఏదైతే అనుకుని ఇస్తామో విషయంలోకి అదే మనకు తిరిగి ఇవ్వటం. దానికి డిజైన్ మనమే డిజైన్ మనమే ఇస్తాం. మీరు చెప్పిన దాని ప్రకారం నిజమేనంటే ఒక స్టూడెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా కూడా మనం వేసుకునే డిజైనే అది తిరిగి మనకు వచ్చేలా చేస్తుంది. ఆ డిగ్రీ రూపంలోనో లేదా ప్రొఫెషన్ రూపంలోనో దాని బెనిఫిట్ అయితే దానికి తగ్గట్టే ఉంటుంది. ఎస్, డీప్ స్టడీ ఇది బాగా మన మణిమంత్ర సబ్జెక్ట్ ఎవరైతే ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే బాగా తెలుస్తుంది. నివే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.